హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. ఆమె పేరు అనస్థేషియా సోర్. ఒక పెద్ద కంపెనీకి ఆమె యజమాని. సౌందర్య సాధనాల కంపెనీ స్థాపించి ఆమె అత్యంత అందగత్తెగా హాలీవుడ్లో పేరు ప్రఖ్యాతులతో ఆ బ్యూటీని తయారు చేసి ఒక హీరోయిన్ని అత్యద్భుతంగా తన అందాల చందాలతో ఆ అలంకరణలో ఆ పేరు ప్రఖ్యాతులు సాధించి ఎంతో ప్రపంచవ్యాప్తంగా ఆ సౌందర్య సాధనాల కంపెనీకి అధిపతిగా కాకుండా డిజైన్ చేయటంలో ఒక అమ్మాయిని అత్యధికంగా తీర్చిదిద్దటంలో డిఫరెంట్గా ఫ్యాషన్ రంగంలో దూసుకుపోయేది. ఆమె పేరు ప్రపంచవ్యాప్తంగా మారిమోగిపోయింది త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా. ఆమె లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకున్న తర్వాత బాబ్ ప్రాక్టర్ అనే గురువు దగ్గర, ఇంటర్నేషనల్ గురువు దగ్గర నేర్చుకున్న తర్వాత తన జీవితం మొత్తం మారిపోయింది. అంతకితం తనకి సరైన అవగాహన లేదు ఆ సౌందర్య సాధనాల మీద. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్, సెలబ్రిటీ లైఫ్ కోచ్ని, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని, హోపోనోపోనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని. మీరు కోరుకునే మీ జీవితం అత్యద్భుతంగా ఉండాలని, మీరు కోరుకున్న ప్రతిదీ నెరవేరాలని ఒక గురువుగా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. అనస్థేషియా సోర్ ఆమె చిన్నప్పటి నుంచి చక్కటి కళలు కనేది. ఒక బుట్ట బొమ్మలాగా తయారైనట్టుగా కొంతమంది రాణుల ఫోటోలు చూసి వీళ్ళు ఎలా తయారయ్యారు, ఇలాగా చాలా అద్భుతంగా ఈ అలంకరణ ఎలా సాధ్యమని, ఆ అలంకరణ మీద, ఆ కనుబొమ్మలు తీర్చిదిద్దటం మీద, ఆ అందాన్ని అత్యద్భుతంగా డిజైన్ చేయటంలో ఆ రూపురేఖలు ఎలా తీసుకురావాలి, అలంకరణ ఎలా అనేది దాని మీద ఎక్కువగా ఏదైనా ఫోటో కనిపిస్తే ఆ ఫోటోని తీసుకుంటమే కాకుండా దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టేది. ఒక స్త్రీ కళ్ళు చాలా అట్రాక్టివ్గా తయారు చేయాలని ప్లస్ ఆ ఫేసు, ఆ డిజైను, ఆ గౌను అదంతా కూడా స్పెషల్గా డిజైన్ చేసేది. మరియు సౌందర్యాలు, ఆ సాధనలన్నీ కూడా తను ప్రత్యేకంగా ఇష్టం పెరిగిపోయి ఒక ఫ్యాషన్ రంగంలో దూసుకుపోవాలనే అందమైన కళలకంటూ ఉండేది. అలా కళలకంటూ ఉన్నప్పుడు అనుకోకుండా బాబ్ ప్రాక్టర్ ఆయన క్లాసెస్కి అటెండ్ అయింది, పర్సనల్ క్లాస్కి. ఆయన దగ్గర తన కోరికను తెలియచేసింది. సార్, నేను ఈ ప్రపంచంలో సాధారణ మహిళ కాకుండా ఒక డిఫరెంట్గా ఎదగాలని నా కోరిక ఉంది, దానికి ఏం చేయాలన్నప్పుడు ఆయన ప్రత్యేకంగా తన సలహాలను ప్రత్యేకంగా తీసుకుని అన్నీ నోట్ చేసుకుని ఆయన ఒకటే చెప్పాడు, నువ్వు ఏదన్నా కావాలన్నప్పుడు ముందు థ్యాంక్ యూ చెప్పు అన్నాడు. ప్రేమించు, దాన్ని కృతజ్ఞతలు చెప్పి దానికి బ్లౌ చేయి, దాన్ని ప్రేమించు, ఆ పనిని ప్రేమించు. ఎంత ప్రేమిస్తే ఆ పని నీకు అంత దొరుకుతుంది, నీదవుతుంది అని చెప్పారు ఆయన. అది సీరియస్గా తీసుకుంది. అదే కాకుండా చాలా విషయాలు బిజినెస్లో వెళ్ళాలంటే ఏం చేయాలి అనేక విషయాలు నేర్పించడం జరిగింది. అయితే ఆమె ప్రత్యేకంగా ఆ కనుబొమ్మలు తీర్చిదిద్దటంలో తిరుగులేని నిపుణురాలుగా పేరుగాంచింది. ఆమె పేరే అనస్థేషియా సోర్. సౌందర్య సాధనాల పరిశ్రమకు ఆమె నిలువెత్తు నిదర్శనం. ఆమె కనుబొమ్మలు తీర్చిదిద్దే పద్ధతి చాలా ప్రత్యేకమైనది. అందువల్ల ఆ అనస్థేషియా దగ్గరికి వచ్చే క్లయింట్లు అత్యంత సంపన్నులు అన్నమాట, నార్మల్ పీపుల్స్ కాదు. అది చూసి ఆ సౌందర్య సాధనాల ఆ తయారీ ప్రత్యేకంగా ఆమె అలంకరించడమే కాకుండా అదంతా చూసి ఆమెను చూసి ఆ రాణులే, అత్యంత సంపన్నులే అసూయ చెందేవారట. అంతేకాకుండా హాలీవుడ్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది ఎప్పుడు, ఆఫ్టర్ త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ తర్వాత. ఆ విశ్వ నియమాలు, ఆ విశ్వ రహస్యాలు తెలుసుకున్న తర్వాత ఎలా పాటించాలి, ఇతరుల పట్ల మనం చేసే ఆ పనిని ఎలా ప్రేమించాలి గాఢంగా, ఆ పనికి థ్యాంక్ యూ ఎలా చెప్పాలి, కృతజ్ఞతలు ఎలా ఉండాలి, ఆ విజువలైజేషన్లో నైట్ పడుకునేటప్పుడు కూడా అందమైన కళలు కనేది. ఒక అమ్మాయిని చాలా అద్భుతంగా తీర్చిదిద్దినట్టుగా ప్రపంచం అంతా ఆ ఫోటో చూసి ఇది తయారు చేసింది, ఈ అలంకరించింది ఎవరు అని అడిగేలాగా తన పేరు ప్రపంచమంతా మారిమోగిపోయేలాగా దాని మీదే ప్రాణం పెట్టేది. అంటే నిద్ర పట్టేంత వరకు, తెల్లవారేదాకా కూడా అవసరమైతే ఆ ఫోకస్ అంతా కూడా ఆ ఇమాజినేషన్లో మునిగిపోయేది అన్నమాట. అట్లా హాలీవుడ్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. వారందరూ అసలు హాలీవుడ్లో ఆల్మోస్ట్ ఇంగ్లీష్ సినిమాలు తయారు తీసిన చాలామంది ఈమెని ఆ సినిమాల్లో ఈ అందచందాలకు సంబంధించినటువంటి కాస్ట్యూమ్స్ కానీ, ఆ వ్యక్తిని తయారు చేయడం, హీరోయిన్ని తీర్చిదిద్దడం పద్ధతులే కానీ,
అలా అనేక అవకాశాలలో ఈమెని ఉపయోగించుకున్నారన్నమాట. ఆ సినిమాలన్నీ ఏం చేసిన అన్ని ఆల్మోస్ట్ అన్ని హిట్ అయినాయి అంట. అంటే అలంకరణ అంతగా పేరు వచ్చింది. అట్లా ఆమె సేవలను వాళ్ళు హాలీవుడ్లో చాలామంది వినియోగించుకున్నారు. ఆమెకి బెవర్లీ హిల్స్లోని బ్రెంట్వుడ్లో గొప్ప పేరు సంపాదించుకుని ప్రత్యేక అవార్డు ఇచ్చారంట. ఆ బ్యూటీ పార్లర్లు వాళ్ళంతా కూడా ఈమెను అనుసరించి మీరు ఎలా చేస్తున్నారని ప్రత్యేకంగా ఈమె దగ్గర ట్రైనింగ్ తీసుకుని ఎక్కువగా ప్రతి ఒక్కరు ఈమె చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళట. అంటే ప్రపంచవ్యాప్తంగా వివిధ వస్తువులు దొరికే ఒక పెద్ద దుకాణాల్లో అనస్థేషియా కనుబొమ్మల ఆ స్టూడియోలు కూడా ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద స్టోర్స్లో, అంటే ఒక సూపర్ మార్కెట్ లాంటి హై లెవెల్ స్టోర్స్లో కూడా ఏమి ప్రోడక్ట్ ఇస్తే చాలా పెద్దవిగా పెట్టేవాళ్ళంట అందులో. అంతేకాదు ఆమె సొంతంగా ఆ కనుబొమ్మలు తీర్చిదిద్దేందుకు, మేకప్ చేసుకునేందుకు పనికి వచ్చే విశిష్టమైనటువంటి అనేక అడ్వాన్స్డ్ ఉత్పత్తులు బోలెడని తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేసింది ప్రపంచవ్యాప్తంగా. ఈమె ద్వారానే ఒక స్త్రీని అత్యంత అందంగా ఎలా తీర్చిదిద్దాలి, ఆ ఐటమ్స్ ఏమేమి ఉపయోగించాలి, ఆ అందానికి సంబంధించిన రూపురేఖలకు సంబంధించిన ప్రతి వస్తువు ఈమె తయారు చేసి ఆ మేకప్ని డిజైన్ చేయటమే కాకుండా అంత పేరు ఈమెకు వచ్చింది కేవలం లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా. తనలోని అంతరాత్మను ప్రతి రాత్రి బాబ్ ప్రాక్టర్ చెప్పినట్టుగా, గురువు చెప్పినట్టుగా, లా ఆఫ్ అట్రాక్షన్ గురువు చెప్పినట్టుగా అడిగేది. అంటే ఆమె ఇంకా దేని మీద ఫోకస్ పెట్టలేదు. ప్రపంచంలో ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా తనకేం కావాలో దాని మీదే అనస్థేషియా సోర్ అనే ఆ మహిళ అద్భుతంగా ఆమె మాట్లాడటమే కాకుండా ఆమె ఒక అందమైన వ్యక్తిగా తయారు చేయటమే కాకుండా ముందు తనని తాను అందంగా కనిపించేలాగా అట్రాక్టివ్గా, ఎవరైనా చూడంగానే అట్రాక్టివ్ పర్సన్గా ఉండేది. ఆమెను చూసి వచ్చిన అనేక మంది ధనవంతులు అనేటువంటి స్త్రీలు అసూయ చెందేవారంట. అంటే తాను ఎలా ఉండాలో ముందే తాను తయారై చూపించేది. ఆ అందానికి వచ్చిన వాళ్ళు, ఆ అందాన్ని కోరుకోవటానికి వచ్చిన వాళ్ళు ఆమెలాగా తయారవ్వాలనుకుని అసూయ చెందేవాళ్ళంట ఆమెను చూసి. అంటే అంతగా అట్రాక్టివ్గా తయారయ్యేది. ఇట్లా గొప్ప రహస్యం ఏంటి? యూనివర్స్ రహస్యం. ఒక అద్భుత పరిణామం ఎలా జరిగింది? ముందెందుకు జరగలేదు? చిన్నప్పటి నుంచి కలలకు అంది. ఫోకస్ అంతా ఆమె ఒక ప్రత్యేకమైన నిపుణురాలుగా అందాల్లో, ఈ అందాల పరిశ్రమలో, అంటే ఈ బొటిక్కి కానీ లేకపోతే కనుబొమ్మలకు ఉపయోగించే ఐటమ్సే కానీ, ఈ సౌందర్య సాధనాలకు సంబంధించిన స్త్రీలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన అన్ని విభాగాల్లో ఆమె ప్రత్యేకంగా శ్రద్ధ కనపరిచి హాలీవుడ్లోనే ఆమె సేవలు చాలా ఉపయోగించుకున్నారు అనేక సినిమాల్లో. దానికి ముందు ఏం జరిగింది? చిన్నప్పటి నుంచి ఏదో ఒక శక్తి ఉంది అంటూ ఒంటరిగా ఉండేదంట. తను ఒంటరిగా ఉంటూ ప్రత్యేకంగా ఆలోచించేది. ఒక అనుకోకుండా ఆకాశంలోకి చూస్తూ ఎక్కువగా ఏదో చెప్తూ ఉండేది, కానీ ఎవరికి తెలియదంట. వాళ్ళ మదర్ అంటూ ఉండేది, తను ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అని వచ్చి అడిగితే ఏం లేదని చెప్పేది కాదు. ఎందుకంటే చెబితే పని చేయదని దానికి ముందే తెలిసిందా లేకపోతే ఏం తెలియదు. అంటే ఒక బాబ్ ప్రాక్టర్ గురువు కలిసేంత వరకు కూడా. అయితే నేను చిన్నప్పటి నుంచి ఇలాగే ఆలోచించాను సార్ అని అంటే, అయితే నీకు యూనివర్స్ అనుగ్రహం ఉంది, తప్పకుండా నీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది, థ్యాంక్ యూ అని చెప్తూ ఉండు, నిరంతరం థ్యాంక్ యూ చెప్తూ ఉండు. అందుకనే నీ జీవితం ఈరోజు నీవు ఆశించినట్లుగానే ఆ విశ్వమే నిన్ను ఒక గురువు దగ్గరికి చేర్చింది. ఎందుకు? నీ జీవితం అత్యద్భుతంగా ఖచ్చితంగా తీర్చిదిద్దుతావు, అది నీలోనే ఆ శక్తి రెడీగా ఉంది అని ఆయన బ్లెస్సింగ్ చేసి ఇచ్చినప్పుడు ఆమె ఆ విధంగా తయారైంది. అతి పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీ, అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆమె జీవితం అత్యద్భుతంగా ఉంది. అంటే ఎవరైనా ఒక కోరుకున్న కోరిక పట్ల ప్రాణం పెట్టేయాలంటారు గురువులు. ఎందుకని? మనం జనరల్గా ఏం చేస్తాం? కొద్దిసేపు ఫోకస్ చేస్తాం. కానే కాదు, ఆమె అసలు దేని మీద ధ్యాస పెట్టలేదు. అంటే ఆ చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఆలోచన పెద్ద అయ్యేంత వరకు ఆ ఆలోచనకి క్రియాకర్త కర్మ తానే డైరెక్టర్ అయింది. అంటే ఆమె ఫోకస్ అంతా కూడా నేను ప్రత్యేకమైన స్త్రీని, అసాధారణమైన స్త్రీని అంటూ ఆ రంగం వైపే ప్రేమను పెంచుకుంది. ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్ గురువులు థ్యాంక్ యూ చెప్పు, నువ్వు ప్రేమిస్తున్న పనికి, నువ్వు ఉపయోగిస్తున్న పనికి కృతజ్ఞులై ఉండు, థ్యాంక్ యూ చెప్తే అది మరింత ఎక్కువగా నీకు వస్తుంది. అంతేకాకుండా నీలో భయాన్ని తీసేసి అనిశ్చిత ఆందోళన మరియు బాధలను నివారించేందుకు చిరునవ్వు నవ్వు అని చెప్పేవారు.
లోతైన సమాధానం దొరుకుతుంది నీకు. చిరునవ్వు ఏం చేస్తుంది? టెన్షన్ని దూరం చేస్తుంది. థ్యాంక్ యూ ఏం చేస్తుంది? ఆ పని నీ దగ్గరికి వచ్చేలా చేస్తుంది. ఇలా నువ్వు గ్రాటిట్యూడ్ కలుగుతూ ఉండటమే కాకుండా చిరునవ్వుని లోపల నింపుకో. అసాధారణమైనటువంటి ప్రేమను ఆ శక్తికి ఇవ్వు. తద్వారా నువ్వు పెట్టాల్సిన పరిశ్రమ, ఆ సౌందర్య సాధనాల కంపెనీ ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది అని చెప్పి ఆయన చెప్పినప్పుడు అలాగే చేసింది ఆమె. అంటే ఆధ్యాత్మికతో పాటు, కృతజ్ఞతతో పాటు, చిరునవ్వు నింపుకోవడంతో పాటు ప్రేమను నింపుకొని ఆ విశ్వరహస్యాలు పాటిస్తూ సృష్టిలో ఏదైతే తను కావాలని కోరుకుందో అలాంటి మహిళగా ఆల్రెడీ అభివృద్ధి చెందినట్లుగా, ఆ పేరు ప్రఖ్యాతులు ఆల్రెడీ వచ్చినట్లుగా, ఆ పేరు ప్రఖ్యాతులు ఎలా ఉంటాయో ఆ సన్మానాలు, ప్రశంసలు, అవార్డులు ఇస్తున్నట్టుగా ప్రతిదాన్ని ఆమె కలలు కంటూ ఉండేది ఆ గురువు చెప్పినట్టుగా. అంటే ప్రాణం పెట్టడం అంటే ఏంటి? ఫోకస్. ఆ పరిశ్రమ ద్వారా అంతులేని డబ్బు వస్తున్నట్లుగా, అనేక వేల కోట్ల డాలర్లు కుంభవర్షం కురిపిస్తున్నట్టుగా, దాన్ని ఆమె లెక్కపెట్టి బ్యాంకులో వేస్తున్నట్టుగా, ఇంకా ఖర్చు చేస్తున్నట్టుగా, 10% దానం చేస్తున్నట్టుగా, ఇంకా అనేక రకాలుగా ఎంప్లాయ్మెంట్ కల్పించినట్టుగా చాలా చాలా ఆలోచనలు రిలీజ్ చేస్తూనే ఉండేది. అంటే ఆ రహస్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆ డబ్బుని ఎలా రాబట్టుకోవాలో, ఆ కంపెనీ ఎలా స్థాపించాలో, ఆ సౌందర్య సాధనాల కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని ఎలా ఆకట్టుకోవాలో, అలా అట్రాక్టివ్గా ఉండేలాగా, మెటీరియల్ కూడా అంత క్వాలిటీగా ఉండేలాగా ఆమె తయారు చేసింది. ఆ పరిశ్రమలో ఎంప్లాయ్మెంట్ ఇవ్వటమే కాకుండా ప్రోడక్ట్లో నాణ్యత, వస్తువు క్వాలిటీ ఉండాలి. ఒకరు యూజ్ చేసిన తర్వాత దీని గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోవాలి. అంత ఫోకస్గా పెట్టి అది నాణ్యతగా ఉండేలాగా. అంటే మనం కస్టమర్కి యూనివర్స్ నియమాల ప్రకారం మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేస్తే అది మన్నికదై ఉండాలి. ఆ కస్టమర్కి మళ్ళీ మళ్ళీ అది ఉపయోగపడాలి, కంప్లైంట్స్ రాకూడదు. అలా ఆ ప్రోడక్ట్ నాణ్యత మీద దృష్టి పెట్టేది. అంటే అది పని చేయాలి. అంతగా ఆ సౌందర్యాలు, ఆ ఉపయోగించే మెటీరియల్ కూడా అత్యంత నాణ్యమైనది, మనిషికి హాని చేయనిది, న్యాచురల్గా ఉండేది ఆమె తయారు చేసి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అత్యంత సంపన్నులు కూడా ఆమెను చూసి మహిళలు అసూయపడారు. అంత సౌందర్యంగా ఉండేది. తను ఎక్కడ కూడా గర్వంగా ఉండేది కాదు. చాలా ప్రేమగా, చిరునవ్వు చెదరనీయకుండా గురువు చెప్పినటువంటి ఆ వాక్యాలు, ఆ మాటలు మైండ్లో నింపేసుకుంది. ఆ చిరునవ్వు ఏం చేస్తుంది? వ్యతిరేకతని తీసేస్తుంది. థ్యాంక్ యూ ఏం చేస్తుంది? వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తుంది. ఆ గ్రాటిట్యూడ్ వాటిని మనసులో నింపుకుని ప్రాణం పెట్టేలాగా వాటి కోసం తప్పించింది. ఆమె ఎప్పుడు కూడా ఆ సీక్రెట్స్ పాటిస్తుంది. ఏమని? వృద్ధాప్యం వస్తుందనే ఆలోచన మైండ్లోకి రానిచ్చేది కాదు. సౌందర్య సాధనాల్లో బ్యూటీగా ఎదగాలంటే యంగ్గా ఉన్నట్లుగా ఎప్పుడు ఆలోచించాలి. వయసు గురించి ఎవరికి చెప్పకూడదు. గురువు చెప్పినట్టుగా చెప్పేది కాదు. నేను చాలా ఎప్పుడు కూడా యంగ్గా, అట్రాక్టివ్గా ఉంటాను అనేది. నేను తగినంత అన్ని రకాలుగా సమస్తం కలిగి ఉన్నాను అని చెప్పేది. నేను ఏదైనా చేస్తానని చెప్పేది. అట్లాగే నాకు చాలా సమయం ఉంది, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేది. నా దగ్గర బోలెడంత డబ్బు ఉంది అని చెప్పమనేవాడు. అలాగే చెప్పేది. నేను అత్యంత ఆరోగ్యంగా ఉన్నాను, చలాకీగా ఉన్నాను, నన్ను అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు అని చెప్పేది. అంతేకాకుండా నేను తెలివైన అమ్మాయిని, ప్రపంచంలోని అత్యంత తెలివైన అమ్మాయిని అని చెప్పేది. గురువు చెప్పిని అని రాసుకుని. అలా నాకు కంటి చూపు చాలా అట్రాక్టివ్గా ఉంది, నా కళ్ళు ఆకర్షణీయంగా ఉన్నాయని చెప్పేది. అలా ఆ ప్రియమైన అనుభూతిని తనను తాను ప్రేమించుకుంటూ ఆ మిర్రర్ టెక్నిక్లో అద్భుతాన్ని సృష్టించేది. ఎందుకంటే తన ఆత్మ ప్రతి 11 నెలలకోసారి ప్రతి వ్యక్తిని పునఃసృష్టి చేస్తుంది. ఆ పునఃసృష్టి చేయాలంటే ఇప్పుడు ఎలా ఉన్నానో ఆ ఇమేజెస్ అంతా కూడా ఆ శక్తికి చూపించాలి. అలా తనను తాను అద్భుతంగా రెడీ చేసుకున్న అద్దంలో ఆ ఆత్మకు చూపించేది. ఆత్మ ఎవరు? సబ్కాన్షియస్ మనసు, సోల్, అన్నీ అదే. అలా నేను అన్ని రంగాలను ప్రేమిస్తున్నాను, నేను ఇప్పుడు ఎన్నుకున్న రంగం అత్యద్భుతంగా ఉంది, నాకు పేరు ప్రఖ్యాతులతో అందులో దూసుకుపోతున్నాను అని చెప్పేది. అంతేకాకుండా నన్ను నేను ప్రేమిస్తున్నాను, నన్ను నేను ఇష్టపడుతున్నాను, నన్ను నేను అభినందిస్తున్నాను, నన్ను నేను అప్రిషియేట్ చేస్తున్నాను చెప్పేది. అంతేకాకుండా నాకు అర్హత ఉంది, ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నురాలుగా పేరు ప్రఖ్యాతులు సాధించే అర్హత కలిగి ఉన్నాను, దిస్ ఈజ్ మై బర్త్ రైట్ అని చేతుల పైకెత్తి ఆ విశ్వంలోకి గ్రాటిట్యూడ్ చెప్పేది. అంతేకాకుండా నేను భయం లేని వ్యక్తిని, అంటే అసలు అసాధారణమైనటువంటి ఆ హర్షాతిరేకంతో ఉండేది, భయమే లేకుండా. నాకు అన్నీ తెలుసు, తెలియదంటూ లేదు. అంటే సమస్తం తెలుసు. ఎందుకని? తనలో నా ఆత్మకి సమస్తం తెలుసు.
తనకు తెలుసు అంటే నాకు తెలుసు, నాలోని ఆత్మకి ప్రపంచంలో అంతా తెలుసు కాబట్టి నాకు తెలుసు అంటూ తనను తాన్ని అప్రిషియేట్ చేసుకునేది. అంటే శాశ్వత ఆనందంతో పరమ సుఖమైన జీవితాన్ని గడపటానికి ఇక్కడ మీరు జన్మించారు అన్న ఆ విశ్వాస సూత్రాన్ని నమ్మేది. అదే మాట చెప్పేది, మనస్సుపై లగ్నం చేసేది. ఆ మనసు నెగిటివ్ వైపు వెళ్ళనీయకుండా ఒక పండగ వాతావరణంలాగా వీకెండ్ వచ్చినప్పుడు పార్టీస్కి, ఒక సెలబ్రేషన్స్కి ఫ్రెండ్స్తో అటెండ్ అయ్యేది. అంటే ఒక మంచి మ్యూజిక్ వినడానికి, ఒక మంచి స్నేహితులతో, మంచి ఆటపాటలతో సరదాగా విందు భోజనాలతో గడిపేది. అట్లా మనస్సుని పేదరికం వైపు వెళ్ళనీయకుండా సంపన్నులు ఎలా ఉంటారో ఆ సంపన్నులతో మాట్లాడటం, ఆ సంపన్నులు కొత్తగా ఏ కంపెనీలు పెడుతున్నారు, ఇప్పుడు ఫ్యాషన్ రంగం ఎలా దూసుకుపోతుంది, రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందని ముందే తన ఆత్మ ద్వారా అన్నీ అడిగేది. ఆ గురువు చెప్పినట్లుగా అంతగా పేరు ప్రఖ్యాతులతో దూసుకుపోయింది. ఆమె పేరే అనెస్థేషియా సోర్. పరిశ్రమల బ్యూటీ పార్లర్ల అందగత్తె, అంటే ఆ ప్రోడక్ట్ల అందగత్తె. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త